డబ్బులు నాకు అప్పచెప్తారో వాళ్ళ వైపు తిరుగుతాను అంటే ఫస్ట్ వాళ్ళని తిడతారు మీరు. వాళ్ళ ఏమున్నాయో లొసుకులన్నీ బయట పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చి మీతో కాంప్రమైజ్ అయ్యి కూర్చున్న తర్వాత బాక్సులు అంటే పెట్టెలు మీకు పంపించిన తర్వాత మళ్ళీ వీళ్ళ వైపు నుంచి వీళ్ళది వదిలేసి వీళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళని పొగుడుకుంటా మిగతా వాళ్ళని తిడుతూ ఉంటారు. ఎన్నిసార్లు మారుస్తారు ఇట్లా? అంటే ఇది వెన్నతో పెట్టిన విద్యే కదా మీకు. నేను అన్న దాంట్లో తప్పేం లేదు కదా. మరి అలాంటిది తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఎన్నో నిరసనలు వ్యక్తం చేసిన మరి కవిత గారు ఈ రోజున బీసీ రిజర్వేషన్ కోసం నువ్వెవరు అడగడానికి నీకేం సంబంధం ఉంది అని అంటున్నారు కదా. మరి ఆ రోజున కూడా ఇదే క్వశ్చన్ చేయొచ్చు కదా. ఈ రోజున కూడా అదే కదా తను చేసింది. తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం నాది అనుకొని నా ప్రజలు అనుకొని ఆమె ముందుండి చేశారు. ఇప్పుడు బీసీల కోసం కూడా నేను పోరాడడానికి ఒక నాయకురాలుగా నేను ముందుంటాను అని ఆ నాయకురాలుగానే ప్రజల పక్షాన ఉంటాను అని చెప్పేసి పోరాడడం జరిగింది. అలాంటప్పుడు దానికి రిజర్వేషన్కి మరి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నప్పుడు ఎవరైనా సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఇది అంటే మా బీసీలం మాత్రమే సెలబ్రేషన్ చేసుకుంటామంటారా? అంటే ఇక్కడ కులాన్ని మీరే ఎత్తి పొడిచి మరీ ప్రతి ఒక్క కులం ఉందని చెప్తున్నారు. మీరే ప్రత్యేకంగా దానికి పేరు పెడుతున్నారు. ఇక్కడ ఎవరిది తప్పు? దాడి చేశారు, నన్ను మర్డర్ చేయడానికి వచ్చారు, నన్ను చంపేయడానికి వచ్చారని చెప్తున్నారు కదా. ఎక్కడ నిన్ను చేసింది నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని ఎక్కడ కూడా చేయలేదు. సారీ నిన్నందుకు. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా అందులో గౌరవించాలి కాబట్టి. అందుకు మరి మీ మీద దాడి చేయడానికి కాదు అడగడానికే వచ్చారు. ఒక ఆడపిల్లను మీరు అసభ్యకరంగా మాట్లాడిన పదజాలం అది ఖచ్చితంగా చెప్తున్నాము ఈ రోజున. ఎందుకంటే మీరు ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్టు, ఒక జర్నలిస్టు వాడాల్సిన పదాలు కావు అని చాలామంది అంటూ ఉంటారు. వాళ్ళు ఆచితూచి మాట్లాడాలి అంటారు. ఇక్కడ మరి నీ నిస్సహాయత ఎక్కడ ఇదవుతుందో మాకు అర్థం కావట్లేదు. నిస్సహాయతను కోల్పోయి ఒక నిస్సహాయత స్థితిలో ఇలా మాట్లాడడం అనేది చాలా బాధాకరంగా ఉంది. కంచం పొత్తు మంచం పొత్తు అంటే మాకు తెలిసినంత వరకు మీకు తెలిసిన భాషలో మీరు చెప్పారు. ఒక ప్రముఖమైన ఛానల్ వాళ్ళు అడిగితే మరి కంచం పొత్తు మంచం పొత్తు అని వాడుతున్నారు కదా. ఇదేలా అంటే కంచం పొత్తు అంటే అందరు కూర్చొని భోజనం చేసేది, అందుకు కంచం పొత్తు అంటారు. ఇక మంచం పొత్తు అంటే బియ్యం అందుకోవడం అనేది మిమ్మల్ని వింటున్నా నేనైతే. స్నేహితులు జెంట్స్ అయితే చెప్పుకుంటారు, అరే మేము చిన్నప్పటి నుంచి కంచం పొత్తు మంచం పొత్తురా, ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్నాము అని చెప్తారు. అదే ఒక మగ మనిషికి ఆడ మనిషికి ఇద్దరం కంచం పొత్తు మంచం పొత్తు అని ఆవిడ చెప్పరు. కంచం పొత్త లేకపోతే బియ్యం పొత్త అనాల్సి ఉండే కదా మీరు. ఈ ఉద్దేశం లేకపోతే ఇంకొకటి మంచం పొత్త మనకేమైనా అన్నారు మీరు. బాగా ఒకసారి రిపీట్ చేసుకొని చూడండి. మంచం పొత్త మనకేమైనా అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది మీకు? ఒక ఆడపిల్లని అంత అగౌరవంగా మాట్లాడడానికి మీకెవరిచ్చారు హక్కు అని మేము అడుగుతున్నాం వాస్తవంగా. ఇక్కడ మరి మీ మీద యాక్షన్ తీసుకునే అవసరం ఉందా లేదా? ఇంకొకటి, మీరు ఎప్పుడు కూడా నాలుక నరం లేని నాలుక అంటూ ఉంటారు కదా, అలా నరం లేని నాలుకలాగా మీరు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కదా. మీకు ఏది ఇష్టమైతే అది స్క్రీన్ పైన మరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు కూడా జాగృతి వాళ్ళు మీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడుగుదామని వచ్చి అక్కడ నిరసనలు తెలుపుదామని వస్తే మరి ఇంకేం భాషలు వాడారో అక్కడ ఎవరికి తెలుసు? ఆ భాషలకు కూడా వీళ్ళ భావోద్వేగాలు ఆపుకోలేక వచ్చుంటారు కదా. అది కూడా మరి లెక్కలోకి తీసుకోవాలి కదా. అదెందుకు లెక్కలోకి తీసుకోలేదు మల్లన్న? అంటే ఇక్కడ రెండు వైపులా తప్పుంటేనే జరుగుతుంది అంటారు, ఒకే చోట కాదు. మీరు నా పైన మర్డర్ చేయడానికి వచ్చారు అని చెప్పేసి చేయించారు అని చెప్పేసి ఈ రోజున వెళ్ళి కేసు పెట్టారు కదా నిన్న వెళ్ళి. మరి మీరు మాట్లాడిన ఆ మాటకి ఎక్కడైనా సరే ప్రాణం పోయినా పర్వాలేదు, మానం మాత్రం పోకూడదు అని కోరుకుంటారు ప్రతి ఒక్క ఆడపిల్ల ఆత్మ గౌరవమే అది, ఆడపిల్ల ప్రాణమే అది. అలాంటప్పుడు ఆ మానాన్ని అవమానించే విధంగా మీరు మాట్లాడితే మీకు ఎలాంటి శిక్ష పడాలి? మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఈ రోజున మహిళా సంఘాలన్నీ కూడా ఆలోచించాలి. మహిళా సంఘాలలో అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది వాస్తవంగా. ఎందుకంటే కేవలం నేను కవితకేదో ఆమెకు పొత్తుగా నేను మాట్లాడట్లేదు. ఆడపిల్లలను అగౌరవపరిచేలాగా ఉన్నాయి ఆ మాటలు కాబట్టే మాట్లాడుతున్నాను ఈ రోజున. ఆ ప్లేస్లో ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడితోటి మాట్లాడినా అంటే ఒక మహిళ పురుషుడితో మాట్లాడినా కానీ ఈ రోజున ఇదే మాట్లాడేదాన్ని. అది ఎంతవరకు కరెక్ట్ అని.
మరి మహిళలందరూ కూడా దీని మీద మేల్కోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. వాళ్ళు మేల్కొని కూడా దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా అని కూడా నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నా. ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నా అంటే కూడా మీకు చూపిస్తాను. మీకు చూపించిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు సరే ఆమె చేసిన దాంట్లో న్యాయం లేదు అన్నారు కదా, మరి మల్లన్న ఇక్కడ ఆయన చేసింది ఏముందో కూడా చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాలి. బీసీల కోసము, బీసీ రిజర్వేషన్ కోసము మరి మల్లన్న ఏం చేశాడో ప్రజలకి వివరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకొక విషయం కూడా మల్లన్న మీకు ఒకటి గుర్తు చేద్దాం అనుకుంటున్నా ఈ సందర్భంగా. మరి తెలంగాణ ఉద్యమం కోసము కల్వకుంట్ల కవిత గారు అంతగా శ్రమించి ఆమె పోరాడుతూ ఉద్యమ బాటలో నడుస్తూ ఉంటే, రాత్రనక పగలనక ఆమె నడుస్తూ ఉంటే అప్పుడు బతిన్లాడి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ కావాలని అడిగి ఆమెతో ఇంటర్వ్యూ చేస్తూ కవిత గారు ఎంతో గొప్ప పని చేస్తున్నారు, కేసీఆర్ గారు చాలా కష్టపడుతున్నారు, చాలా ఉద్యమిస్తున్నారు, కేటీఆర్ గారు కష్టపడ్డారు అని చెప్పేసి పొగడ్తల వర్షం కురిపించారు కదా. ఇప్పుడు ఏమైంది మరి ఆ పొగడ్తల వర్షం? ఇప్పుడు కనిపించట్లేదా? ఇంకొక విషయం ఏంటంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే మిమ్మల్ని సస్పెండ్ చేసింది కదండి. సీఎం గారిని కూడా నోటికొచ్చినట్టు అడ్డు లేకుండా మాట్లాడితే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టారు పదవి నుంచి. మళ్ళీ ఇప్పుడు సీఎం గారు మరి ఏమైనా నోట్ల కట్టలు గిట్ల ఏమన్నా అందించారా? అందుకేనా మళ్ళీ మాది అని చెప్పేసి అంటున్నారు. మా గొప్ప, మా ఘనత మీదేముంది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కొంచెం జాగృతి తరఫు నుంచి కవిత గారు హైలైట్ అవుతున్నారు, పబ్లిక్ అయిపోతున్నారు, నన్ను ప్రజలు మర్చిపోతున్నారు, నన్ను ఎవరు హైలైట్ చేయట్లేదని ఏమన్నా ఇందులో మళ్ళీ ఒక రాయేస్తున్నారా? అంటే ఓపెన్గా ఇదే అనిపిస్తుంది కదా. అప్పుడు మీరేం పోయిడారో కూడా చూపిస్తాను నేను. మీదే తీన్మార్ ఒక ఛానల్లో ఉంది కదా. అమ్మా నమస్తే తల్లి, బాగున్నావా? మంచిగా మస్తున్నా, సూపర్ ఉన్నా. నాకేంది మంచిగానే ఉన్నా. ఇక అందరిని కలుస్తున్నా అంటే మంచిగా ఉన్నట్టే కదా. కేటీఆర్ కష్టపడ్డాడు, హరీష్ రావు కష్టపడ్డాడు, కేసీఆర్ కూడా కష్టపడ్డాడు. వీళ్ళు నిలబడే హక్కున్నది, పరిపాలించే హక్కున్నది. మీరేమో తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళేమో తెలంగాణ ఇచ్చినామంటే, పువ్వు గుర్తులేమో మేము చిన్నమ్మ పాత్ర చేసినామంటే. మరి పబ్లిక్ ని ఎవరు ఎటు డిసైడ్ చేయమంటున్నామో, ఏ వాదానికి ఏమంటున్నామో. నేను అనేది ఏంటంటే మొదలు పెట్టింది ఎవరు మొదలు పెడితే వీళ్ళందరూ అనాల్సి వచ్చింది జై తెలంగాణ అన్నది పబ్లిక్ ఆలోచిస్తున్నారు. 12 ఏళ్ళ నుంచి అయితే అన్ని చూస్తున్నారు కదా పబ్లిక్, కళ్ళు మూసుకొని లేదు. విన్నారు కదా, ఇగో బతుకమ్మ కేసీఆర్ కష్టపడ్డాడు, కేటీఆర్ కష్టపడ్డాడు, హరీష్ రావు కష్టపడ్డాడు, తెలంగాణ కోసం కల్వకుంట్ల కవిత గారు పోరాటం చేశారు. బతుకమ్మ అని పేరు పెట్టి మీరే పిలిచినప్పుడు ఇప్పుడు ఆ బతుకు మీదే దెబ్బ కొట్టేలాగా మాట్లాడితే ఇదెక్కడ న్యాయం అని ప్రజలే గమనించాలి. మరి ప్రజలకు మళ్ళొక్కసారి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేద్దామని చెప్పేసి ఈ వీడియో గ్యాదర్ చేశాను. అది కూడా వెతకంగా దొరికింది. ఎందుకంటే ఫస్ట్ మన మైనస్లు కూడా మనం గమనించుకోవాలి. రాజకీయాలలో ఎంత దూరమైన వెళ్ళొచ్చు, ఎంత నీచంగానైనా ప్రవర్తించవచ్చు అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా ఈ మాట. మరి బీసీ వాళ్ళు కూడా, బీసీ ప్రజలు కూడా ఇదంతా కూడా గమనించాలి ఎంతవరకు కరెక్ట్ అనేది. ఇక మీకు చూపిస్తాను. బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత ఉద్యమాల క్రమం. ఓకే, జనవరి 26, 2024 నుంచి చూసుకుందాము. రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాదు. ఫిబ్రవరి 6 అలాగే 2024 రౌండ్ టేబుల్ సమావేశం వరంగల్. ఫిబ్రవరి 6 రౌండ్ టేబుల్ సమావేశం కరీంనగర్. ఫిబ్రవరి 7 రౌండ్ టేబుల్ సమావేశం వికారాబాద్. మార్చి 11 రౌండ్ టేబుల్ సమావేశం నల్గొండ. నవంబర్ 25, 2024 డీడీకేటెడ్ బీసీ కమిషన్కు సమగ్ర నివేదిక. డిసెంబర్ 22, 2024 పద్మశాలి సంఘంతో సమావేశం. డిసెంబర్ 6, 2024 జోగినీల సంఘంతో సమావేశం. డిసెంబర్ 7, 2024 మ్యాదరి సంఘంతో సమావేశం. డిసెంబర్ 11, 2024 వడ్డెర సంఘంతో సమావేశం. డిసెంబర్ 12, 2024 వంశరాజు సగర ఉప్పర రజక సంఘాలతో కూడా సమావేశం. డిసెంబర్ 12, 2024 బీసీ సంఘాలతో విస్తృత స్థాయి సమావేశం. డిసెంబర్ 24 అలాగే 2024 ముదిరాజ్ సంఘము మరియు విశ్వకర్మ సంఘాలతో సమావేశం. డిసెంబర్ 26, 2024 శాలివాహన కుమ్మర సంఘము మరియు కటిక సంఘాలు
కటిక సంఘాలతో సమావేశాలు. డిసెంబర్ 26, 2024 బీసీ సంఘాలతో ఉద్యమ కార్యాచరణపై సమావేశం. మరి 27 డిసెంబర్ 2024 నిజామాబాద్ బీసీ సంఘాల ఆధ్వర్యంలో పూసల ముదిరాజ్, పద్మశాలి, మొండిబండ రజక నాయక, బ్రాహ్మణ, కుమ్మర, యాదవ, గౌడు, దాసరి, జంగమ, నాకాసి, రెడ్డిక, వీర, శైవ, మున్నూరు కాపు, పేరిక, మేర సంఘం నాయకులతోటి అక్కడ కూడా సమావేశం. జనవరి 3, 2025 ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా. జనవరి 23, 2025 ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ కవిత లేఖ. ఫిబ్రవరి 15, 2025 రౌండ్ టేబుల్ సమావేశం ఖమ్మం. ఫిబ్రవరి 28, 2025 రౌండ్ టేబుల్ సమావేశం నాగర్ కర్నూల్. మార్చి 29, 2025 రౌండ్ టేబుల్ సమావేశం కామారెడ్డి. ఓకే. జూన్ 17న రౌండ్ టేబుల్ సమావేశం మెదక్. బీసీ బిల్ కోసము జూలై 17న రైల్ రోకో ప్రకటన కూడా చేయడం జరిగింది. జూన్ 22న 2025న రైల్ రోకోకు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కొరకు సమావేశం కోరుతూ కూడా. ఓకే. మరి ఏప్రిల్ 11 అండ్ 24 జూన్ తేదీలలో సిపిఎం రాష్ట్ర కార్యాలయంకు కవిత మద్దతు కోరుతూ వినతి. జూన్ 24, 2025 న్యూ డెమోక్రసీ కార్యాలయంకు ఎమ్మెల్సీ కవిత. ఇవన్నీ కూడా ప్రకటించిన నాటి నుండి నేటి వరకు రైల్ రోకోకు పెరుగుతున్న మద్దతు. ఇప్పటికే మద్దతు ప్రకటించిన 32 బీసీ కులాల సంఘాల రాష్ట్ర కార్యవర్గాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మనము చూసుకున్నాము ఇంత చరిత్ర ఆమెకి ఉంది. మరి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలాంటి బీసీ సంఘాలను అందరినీ కూడా కలుస్తూ ఉంటే, అన్ని జిల్లాలకు వెళ్ళి కలుస్తూ ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా బీసీల కోసం పోరాడుతూ ఉంటే ఇన్ని రోజులుగా ఏం చేశారన్నట్టు మరి మల్లన్న గారు. తీన్మార్ మల్లన్న ఇన్ని రోజులు ఏం చేసిర్రు? తడిగుడ్డ వేసుకొని ఇంట్లో కూర్చున్నారా? అంత అయిపోయినాక నాదే పేరు, పెత్తనం నాదే, బీసీ సంఘాల కోసం పార్టీ పెడతానని చెప్పేసి నేనప్పుడు ఘనత పొందుతాను అనుకుంటే, ఇక్కడ బీసీ సంఘాలు ఎవరు కూడా మీ పార్టీని ఆహ్వానించే పరిస్థితుల్లో కానీ మీకు మద్దతు పలికే పరిస్థితుల్లో అసలే లేరు మల్లన్న గారు. మీరు తెలుసుకోవాలి ఈ విషయం. మరి ఇన్ని తీర్ల తిరుగుతూ ఉంటే, ఇన్ని సమావేశాలు చేస్తూ ఉంటే, ఇన్ని ధర్నాలు చేస్తూ ఉంటే ఏ రోజు కూడా అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు? ఏ రోజు కూడా మా బీసీ సంఘాలను చూసుకోవడానికి మేమున్నాము, మా బీసీ సంఘాల కోసం, హక్కుల కోసం పోరాడడానికి మేమున్నాము అని చెప్పేసి మీరు రావద్దు అని ఏ రోజు కూడా ఎందుకు మాట్లాడడానికి రాలేదు? ఎందుకు కూడా అడ్డుకోవడానికి రాలేదు? ఆ రోజు ధైర్యం సరిపోలేదా? పంచపక్ష పరమాన్నం మొత్తం కూడా రెడీగా విస్తరాకులో వడ్డించి పెట్టిన తర్వాత అది నాది అని తినేయడానికి సిద్ధంగా ఉంటే బీసీ ప్రజలు కానీ అలాగే రాష్ట్ర ప్రజలు కానీ చూసుకుంటూ ఊరుకొని మల్లన్నను గద్దెక్కించి శాల్వా కప్పి సన్మానం చేస్తారనుకున్నారా ఏంటి? లేదు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి రాజకీయాలు? వెనకాల ఉండి ఎవరు నడిపిస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మా ఆఫీస్లో ఇంత గొడవ చేశారు, నా ఆఫీస్ మీద దాడి చేశారు, ధ్వంసం చేశారు, ఇవి చేశారు, అవి చేశారు, దొంగలు. ఒక ఛానల్ వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంటే చెప్పారు కదా, ఆమె లేడీ నయీం ఆమె అని చెప్పారు. లేడీ నయీం మరి ఆమెనా మీరా? ఇప్పుడు కవిత గారా మీరా? వెన్నుపోటు పొడుస్తున్నారని కూడా చెప్పొచ్చు. వెన్నుపోటుదారుడు తీన్మార్ మల్లన్న అని చెప్పొచ్చు. చింతపండు నవీన్ ఏమో కానీ వెన్నుపోటుదారుడు తీన్మార్ మల్లన్న. వెన్నుపోటు అనేది నీకు కరెక్ట్గా సరిపోతుందన్నా. ఎందుకంటే ఇక్కడ మీరు ఎప్పుడు ఏ భాష, ఏ పదజాలం వాడుతున్నారో మీకు తెలియట్లేదు. ఏ పార్టీకి ఎప్పుడు మీరు ఉంటున్నారో తెలియట్లేదు. ఏమంటారు అందుకే అన్న గోడ మీద పిల్లి అని. కరెక్ట్గా ఇటైతే ఇటు, ఇటైతే ఇటు. మీకు ఎవరైతే సామరస్యంగా మీరు చేస్తున్న డిమాండ్లకు ఒప్పుకోరో వాళ్ళ మీద ఎన్నైనా విమర్శలు చేస్తారు, కురిపిస్తారు. ఇదే కదా మీకు మీరు నేర్చుకున్న పాఠము. మీ పాఠం ప్రకారం మీరు పోవాలంటే మీ హద్దుల్లో ఉండి మీరు నడవండి. హద్దులు దాటి అతిమీరి మాట్లాడిర్రు అని అంటే మాత్రము ప్రజలు చూస్తూ ఊరుకోరు. అందులో మరి అలాగే జాగృతి కార్యకర్తలంతా కూడా ఒక ఆడపిల్లను మాట్లాడిన మాటలు ఈ కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ నిరసనలు వ్యక్తం చేసే తరుణంలోనే మళ్ళీ దుర్భాషలతోటి కూడా పదజాలం వాడడంతో వాళ్ళు ఆగ్రహించి కొంచెము దాడి చేసిన మాట వాస్తవమే. కానీ గాల్లో వాళ్ళు ఫైర్ జరిపించారు. అలాగే మరి ఇక్కడ జాగృతి కార్యకర్త మీద కూడా ఫైర్ జరిపించడం జరిగింది. ఆ రక్తపు మడుగులన్నీ మనం చూసాం. వాళ్ళు ఏమన్నా కోసుకున్నారా? కత్తులు మారణాయుధాలతో వచ్చారు అని చెప్పారు. మరి మారణాయుధాలతో వస్తే మీ అనుచరులకు కూడా, మీ సభ్యులకు కూడా, మీకు సపోర్ట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరికొకరికి దెబ్బలు తగలాలి కదా? లేదు కదా.
మరి జాగృతి కార్యకర్తకి ఎందుకు బుల్లెట్లు దిగలేదు? గాల్లో కాల్పులు కాల్చారంటే వాళ్ళు ఏమైనా గన్నులు ఎంట పెట్టుకొచ్చుకొని కాల్చుకున్నారా? లేదు కదా. అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి, సాక్ష్యాలు కనబడాలి. లేవు కదా, అక్కడ సాక్ష్యాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. కాల్చినట్టుగా అక్కడ గాల్లో ఎగరేసింది చూపిస్తున్నావు మీ వీడియోలో, మరి ఇక్కడ తనని కాల్చింది చూపించారా? అవి కూడా చూపించాలి కదా. నన్ను కొట్టలేదు అని ఫస్ట్ అన్నారు, నన్ను కొట్టారు, నన్ను చంపడానికి ట్రై చేశారని మళ్ళీ అన్నారు. హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ ఆసుపత్రిలో కూడా చికిత్స తీసుకున్నారు, కట్లు కట్టించుకున్నారు, అన్నీ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయం? అంటే ఆడవాళ్లకు రాజకీయ ప్రవేశం లేదు అంటున్నారు మీరు, అంతేనా? ఆడవాళ్ళకి ఇప్పుడు ఇంకొకటి, ఒక బీసీ నాయకురాలుగానే సీతక్క గారు ఉన్నారు. మరి సీతక్క గారు ఎందుకో పోరాడట్లేదు, బిల్లులు పాస్ చేయించట్లేదు. ఇప్పుడు ఏమైనా అంటే తను కూడా అంటారేమో నేనే పాస్ చేయించానని. కొండ సురేఖ గారు అంటారేమో నేనే పాస్ చేయించాను రేవంత్ అన్నకు చెప్పి అని చెప్పేసి. మరి ఈ అసలైతే మెయిన్గా సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పటి వరకు జరిపించకపోవడం అనేది మన రాష్ట్ర దౌర్భాగ్యము. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ప్రజలు అదే మొత్తుకుంటున్నారు. మరి ఒకవేళ బీసీల రిజర్వేషన్ పెంచే ఉద్దేశమే నిజంగా సీఎం గారికి ఉంటే ఈ పాటికి ఎప్పుడో పెంచి అప్పుడే సర్పంచ్ ఎలక్షన్స్ అమలు చేసేవాళ్ళు కదా. ఈ లాజిక్లు తెలియట్లేదా? అందుకే మరి ఉమెన్స్ కమిషనర్ దగ్గర కూడా మరి కవిత గారు తీన్మార్ మల్లన్న పైన కేసు పెట్టడం జరిగింది. ఇటు తీన్మార్ మల్లన్ననేమో మేడ్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. నన్ను నన్ను చంపడానికి ప్రయత్నించారు అని చెప్పేసి. మరి ఏం జరగబోతుంది రెండు వర్గాల మధ్య అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.